జర్నీ ఆఫ్ ఏ క్రికెటర్ నాకు బాగా నచ్చింది. పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ, ఒక బేబీ వల్ల వచ్చేటువంటి స్టోరీ నేరేటివ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఒక 15 years టైం స్పాన్లో సినిమా బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూ ఉంటుంది. ఆ స్క్రీన్ పే ఫార్మాట్ నచ్చింది. అండ్ హైలైట్స్ ఏంటంటే నాగ చైతన్య, సమంత అండ్ దివ్యాంశ ముగ్గురు బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మ్యూజిక్ స్కోర్ బై తమన్ అండ్ గోపి సుందర్ మ్యూజిక్, ఇవి హైలైట్ అవుతాయి. అలా అనుకోవడం లేదు. డిఫరెంట్ కెపాసిటీలో చేశారు వాళ్ళు. ఫస్ట్దేమో వెరీ యూత్లో ఉన్నటువంటి లవ్ అఫేర్ కాబట్టి అమ్మాయి దాన్ని తగ్గట్టు చేసింది. సమంత అలా కాదు కదా, ఆఫ్టర్ 10-15 years తన వైఫ్గా రావడం అదొక డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు మనం చూసిన వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఏమాయ చేసావో చూసాం, కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమందిని 7/G ప్రేమంతో పోలుస్తున్నారు. లేదు అబ్సల్యూట్ ఎక్కడ కనెక్ట్ చేస్తే దానికి సంబంధం లేదు. కానీ ప్రతి సినిమాకి సిమిలారిటీ ఏదో సీన్లో ఉండొచ్చు. సో దాన్ని మనం పట్టించుకోవద్దు. ఎండ్ ఆఫ్ ద డే తెలుగులో ఇలాంటివి రాలేదని కాదు, కానీ మళ్ళీ ఒక ఫ్రెష్ రిలీఫ్. నాగ చైతన్య డెఫినెట్లీ తన లిస్ట్లో ఒకటి ఇది యాడ్ అవుతుంది. సరే, ఎంఐ చేసిన తర్వాత ఆరెంజ్ కనుకోవచ్చు అంటే అసలు ఆ జానర్ వేరేది, ఇది టోటలీ డిఫరెంట్. దీంట్లో ఒక ఎమోషనల్ జర్నీ ఉంది. అందులో వీళ్ళు హస్బెండ్ వైఫ్ కపుల్గా యాక్ట్ చేశారు. దాంట్లో ట్రైంగ్ టు బికమ్ ఏ కపుల్. అది ఏమాయ చేసేవాళ్ళు. ఇది అలా కాదు కదా. ఇది ఒక క్రికెటర్ తను బై ప్రొఫెషన్, బట్ ఈ కుడ్ మేక్ ఇట్. బట్ 15 years ఆఫ్టర్ 15 years తను ఏదైతే ఆడదామంటున్నాడో ఆడలేక, అంటే వాట్ ఈ మిస్ దేర్ ఈజ్ బికమ్ ఏ కోచ్ హియర్. ఆ కోచ్ ఎవరికి అయ్యాడు అంటే టు ఏ గర్ల్. అది మీరు చూస్తే విల్ ఎంజాయ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రతి కుర్రోళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ చూడాలి. అంటే మన కేవలం చదివే అని కాకుండా పిల్లల యొక్క చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ అబ్బాయికి ఇందులో క్రికెట్ అంటే ఇష్టం, కొందరికి నటన అంటే ఇష్టం. సో అవి కూడా తెలుసుకునేటప్పుడు యూత్ కూడా కొద్దిగా ఆలోచించి వెళ్ళాలి. ఇంట్రెస్ట్ ఉండడం వేరు, అవకాశాలు సాధించుకోవడానికి ఎట్లుంటుంది అనేది చూపించారు. ముఖ్యంగా ప్రేమ అనేది కొత్త అమ్మాయి దివ్య చేసింది. అమ్మాయికి మోడర్న్ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి చాలా అద్భుతంగా చేసింది. సమంత గారికి ఏమో చాలా ఏంటంటే ఒక సాంప్రదాయంగా ఇల్లాలు ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా బాగుంది, ఎవరికి వాళ్ళు బాగున్నది. తండ్రి ప్రేమ చాలా బాగా అనిపించిందండి నాకు ఇందులో. ఇద్దరు తండ్రులు కూడా, అమ్మాయి తండ్రి కానీ అబ్బాయి తండ్రి కానీ చాలా అద్భుతంగా చూపించారు. నాగ చైతన్య ఏది పాత సినిమాలు అంటే దానికి జడ్జ్ చేయాలండి. ఈ సినిమాకి ఎవరికి వాళ్ళు పోటీ పడి చేశారు. ముగ్గురు కాదు, అసలు ఏ క్యారెక్టర్ కూడా ఎవరికి వాళ్ళు, నాగ చైతన్య గారు కానీ, సమంత గారు కానీ, దివ్య గారు కానీ, అలాగే తండ్రి క్యారెక్టర్ అయితే ఇక వాళ్ళు సీనియర్స్, వాళ్ళ గురించి మాట్లాడలేదు. బట్ ఎవరికి వాళ్ళు పోటీ పడి చేశారు ముగ్గురికి. ముఖ్యంగా హీరో హీరోయిన్లు అనేది ఎవరికి వారు పోటీ పడి చేశారు. ఏది తక్కువ అనలేము. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు ప్రాణం పోశారు, నటించారు కాకుండా జీవించారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.